పరిశుద్ధ గ్రంథం నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో నుండి కొద్ది మాటలు ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే చాలమ్మ, చావైతే లాభము. అలాగే 3వ అధ్యాయం 20వ వచనం కూడా చదవండమ్మా. మన పౌరస్థితి పరలోకమందున్నది. చాలమ్మ. ఈ మాటలు ఎవరికి ఎవరు చెప్తున్నారు, అసలు ఎందుకు చెప్తున్నారు, ఈ మాటలు చెప్పవలసిన సందర్భాలేంటి అనే విషయాల్ని మీ మధ్య ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటే పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న సంఘానికి రాసిన ఉత్తరం పత్రిక. ఆయన దృష్టికి ఒక విషయం వెళ్ళిందంట. ఏంటంటే ఫిలిప్పీ సంఘానికి కొన్ని మాటలు తెలియవలసి ఉన్నది. ఫిలిప్పీ సంఘము కొన్ని మాటలు వాళ్ళ విశ్వాస జీవితంలో అర్థం చేసుకోవలసి ఉందని పౌలు గారికి తెలియబడినప్పుడు పౌలు గారు ఏమనుకున్నారు, నేను వాళ్ళకి ఒక పత్రిక రాసి నేను చెప్పాలనుకున్నది వారికి చెప్తాను. ఇంకొక విషయం, ఫిలిప్పీ సంఘానికి ఈ ఉత్తరం రాసినప్పుడు పౌలు గారు ఎక్కడున్నారంటే జైల్లో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. ఆయన ముఖాముఖిగా వెళ్ళి వారిని చూడలేని పరిస్థితి. అలాంటి సందర్భంలో ఆ చెరసాలలో నుంచి ఆ ఫిలిప్పీ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తున్నారు. ఫిలిప్పీ పట్టణంలో ఉన్న ప్రజలందరూ ఎవరంటే, ఫిలిప్పీ పట్టణాన్ని ఫిలిప్పు అనే ఒక రాజు నిర్మించాడంట. ఎవరి కోసం అంటే, రోమా సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయిపోయిన సైనికులు ఉంటారో వారు వచ్చి ఉండడానికి అనువుగా రోమా సైనికుల కొరకు నిర్మించిన ఒక పట్టణమే ఫిలిప్పు పట్టణం. ఫిలిప్పు అనే రాజు ఆ పట్టణాన్ని నిర్మించాడు కాబట్టి దానికి ఫిలిప్పీ పట్టణం అనే పేరు వచ్చింది. ఆయన పేరు మీదే ఒక పట్టణాన్ని కట్టించాడు. ఎందుకు కట్టించాడంటే మనందరికీ తెలిసిన విషయమే, ఆర్మీలో పనిచేసే వారికి, సైన్యంలో పనిచేసే వారికి కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకు? వాళ్ళు మనందరి క్షేమం కొరకు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు. మన గవర్నమెంట్ కోసం, మామూలు కామన్ పీపుల్ కోసం వాళ్ళు చాలా వాళ్ళ కుటుంబాలని లేదా వాళ్ళకున్న కొన్ని సరదాలని, సంతోషాలని ప్రక్కన పెట్టేసి దేశ రక్షణ కొరకు, క్షేమం కొరకు పని చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే వాళ్ళకి కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తూ ఉంటుంది. రోమా సైన్యంలో పనిచేసే వారందరికీ ఏముండేది? రోమా పౌరసత్వం ఉండేది. రోమా పౌరసత్వానికి కూడా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో మన భారతదేశంలో చాలా రకరకాల ప్రజలు ఉన్నారు కదా. ప్రతి స్టేట్ వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళు ఉండే విధానం వేరు. మన ఆంధ్రప్రదేశ్ అని కానీ లేదా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఏదైనా ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా వాళ్ళకంటూ కొన్ని అలవాట్లు, పద్ధతులు, విధానాలు ఉంటాయి. అలాగే ఆ రోమా పట్టణంలో కూడా రోమీల విధానాలు, పద్ధతులు వేరు. ఆ రోమా సామ్రాజ్యంలో నివసించే అనేక రకాలైన ప్రజలు కూడా ఉండేవారు. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ విధానాలు వేరు. కానీ వారందరినీ పరిపాలించేది ఎవరు? రోమా ప్రభుత్వం, రోమా సామ్రాజ్యం. మిగిలిన ప్రజలకి, రోమా ప్రజలకు ఉన్నంత వెసులుబాటు ఎందులోనూ కూడా ఉండేది కాదు. రోమా ప్రజలదే ఆధిపత్యం. ఇప్పుడు మనకి ఏదైనా పొలం కొనుక్కోవాలనుకున్నారనుకోండి, మీ దగ్గర డబ్బులుండి పొలం కొనుక్కోవాలనుకున్నారు, ఏం చేస్తారు? మీకు ఎవరు పర్మిషన్ అన్న కావాలా? అవసరం లేదు. మీరు వెళ్తారు, పొలం కొనుక్కుంటారు, రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. కానీ ఆ రోజుల్లో రోమీలు కాని వారు అలా ఆస్తులు సంపాదించుకోవడానికి వీలు లేదు. అది రోమా సామ్రాజ్యం, రోమా చక్రవర్తుల యొక్క ఆజ్ఞ. అలా రోమా పౌరసత్వం లేనివారు రోమా సామ్రాజ్యంలో చాలా కష్టతరంగా బ్రతికేవారు. అలాంటి సందర్భంలో పౌలు గారు రాసిన ఉత్తరం. ఆయన ఎందుకు రాశారంటే, ఆ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘం ఎలా ఉందంటే, మాకేంటి, మా స్థితికి ఏంటి అని
వాళ్ళని బట్టి వాళ్ళు కలిగి ఉన్న స్థితిని బట్టి కానీ, లేదా వాళ్ళు కలిగి ఉన్న రోమా పౌరసత్వాన్ని కానీ, లేదా వాళ్ళకి ఏ లోటు లేదు, ఏ కొదువు లేదు. సైన్యంలో పనిచేసి రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి వాళ్ళ జీతం వాళ్ళకి మామూలుగానే వస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరి మీద ఆధారపడి మేము బ్రతకాల్సిన అవసరం లేదని ఒకలాంటి అతిశయం ఫిలిప్పీ సంఘం ఆ సమస్యలోనే పడిందంట. దేవాది దేవుణ్ణి ప్రక్కన పెట్టేసే ఒక స్థితిలోనికి ఆ సంఘము వెళ్ళిపోయిందంట. దేవుణ్ణి కూడా మాకేం కొదువా, మాకు కష్టం లేదే, బాధ లేదే, కన్నీరు లేదే, మేమెందుకు దేవుణ్ణి వెదకాలి, మేమెందుకు దేవుణ్ణి ఆరాధించాలి, లేదా దేవుని అవసరం మాకేముంది అని అనుకునే ఒక పరిస్థితిలోకి, ఒక ఆలోచన విధానంలోనికి ఫిలిప్పీ సంఘము వెళ్ళిపోయిందంట. ఫిలిప్పీ సంఘం యొక్క పరిస్థితి ఏం బాగోలేదు. దేవుని సన్నిధిలో వారి నడవడిక దేవునికి ఇష్టంగా లేదు. కాబట్టి నేనేం చేయాలి, వారికి కొన్ని మాటలు తెలియజేయాలి. అసలు ఈ లోకంలో మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ఈ లోకంలో మనం ఏమి సంపాదించుకోవాలి, లేదా ఈ లోకంలో మనం బ్రతికుండగా ఏది సంపాదించుకుంటే మన జీవితాలకి మంచిది, లేదా ఏమి సంపాదించుకోవడం అవసరము అనే విషయాలని పౌలు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘానికి చెప్పాలని ఆశపడి అంటున్నాడు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా పౌరస్థితి ఎక్కడుందంటే పరలోకంలో ఉంది, ఈ లోకంలో కాదు. నా పౌరస్థితి ఉన్నది అని పౌలు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, పౌలు కూడా ఎందుకు చెప్పాడంటే, వాళ్ళకి రోమా పౌరసత్వం ఉందని వాళ్ళ అతిశయం. మేము రోమా పౌరసత్వాన్ని కలిగి ఉన్నాము కాబట్టి మమ్మల్ని కొట్టేవాడెవడు లేడు, ఈ లోకములో మమ్మల్ని ఏమి అనేవారెవరు లేరు, మాకు మించిన గనులు ఎవరు లేరు. ఎందుకంటే మాకు కావాల్సిందేంటి, రోమా పౌరసత్వం, అది మా దగ్గర ఉంది కాబట్టి ఈ భూమి మీద ఇంకేమి మాకు అవసరము లేదు అన్న ఒక అహంకారమైన స్వభావంతో ఎవరున్నారంట, ఫిలిప్పీ సంఘం వారు ఉన్నారంట. దేవుణ్ణి కలిగిన మనము, క్రీస్తుని ఆరాధించే మనము, ఆయన పోలిక చెప్పిన నడవవలసిన మనము అలాంటి స్వభావం కలిగి ఉండడం మంచిది కాదని పౌలు గారు గుర్తించి ఈ మాటలన్నీ రాశారు. మనందరం ఈ భూమి మీద ఎక్కడ పౌరసత్వం సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి? అవును, మనందరము ఇండియన్ సిటిజన్స్మే, మనం ఈ భారతీయ పౌరసత్వం కలిగి ఉన్నవారము మాత్రమే. కానీ నీవు ఈ భూమి మీద బ్రతికుండగా, ఈ భూమి మీద నీవు జీవించే కాలాల్లో నువ్వు ఏమి సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి? దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోవడానికి ప్రయత్నించాలి. ఒకవేళ కనుక నువ్వు ప్రతి వారం దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నా, నువ్వు దేవునికి ఎన్నో కానుకలు ఇచ్చినా, ఆయన చెప్పినట్లు నడవకుండా, ఆయన్ని బట్టి నువ్వు అతిశయించకుండా, నేను క్రీస్తుని కలిగి ఉన్నానని చెప్పుకుని నువ్వు క్రీస్తుని పోలి నడవకుండా ఉంటే గనక నీవు ఆ రాజ్యంలో చోటు సంపాదించుకునే లేవు. ఈ భూమి మీద మనం ఎంతకాలమో ఉంటామో తెలియని ఈ భూమి మీద ఉండడానికే మనం ఎన్నో సంపాదించుకోవడానికి ప్రయాసపడతా ఉంటాం, పరుగులు పెడతా ఉంటాం. మనము గృహం కావాలనుకుంటాం, ఇంటిలో కావలసిన వస్తువులన్నీ సంపాదించుకొని పెట్టుకోవాలనుకుంటాం. చాలా సందర్భాల్లో దేవుని సన్నిధికి కూడా రాకుండా ఈ లోకంలో మనకి ఇంకేదో కావాలని ఆరాటపడి ఆశపడి ఏదేదో సంపాదించుకోవడానికి చాలా కష్టపడతా ఉంటాం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనము ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం, కష్టపడతానే ఉంటాం. కానీ నీకు ఒక స్థిరమైన నివాసం ఉండబోతుంది అన్న స్థలములో స్థలాన్ని సిద్ధపరచుకోవడానికి నీవు నేను ఏం చేస్తున్నాం? అక్కడ స్థలాన్ని సిద్ధపరచుకోవడానికి ప్రయాసపడుతున్నామా? ఆ రాజ్యంలో నీవు నేను ఈ భూమి మీద ప్రయాణం ముగించిన తరువాత మనం వెళ్ళబోయే ఆ శాశ్వతమైన రాజ్యములో స్థలము సంపాదించుకోవడానికి ఎంతవరకు ప్రయాసపడుతున్నాము, లేదా అసలు నేను ఆ స్థలం సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నానా లేదా, అసలు ఏం చేస్తున్నాను ఈ భూమి మీద అని నీవు నేను ఆలోచించుకోవాల్సిన సమయం. ఒకసారి నిన్ను నీవే
పరిశీలన చేసుకోవాలి. ఆయన సన్నిధిలో కూర్చుని, అయ్యా ఒకవేళ ఫిలిప్పి పట్టణస్తులు అలా అనుకుంటున్నారు, ఫిలిప్పి సంఘంలో ఉన్నవారు మాకు ఈ లోకంలో కావలసినవన్నీ ఉన్నాయి, ఏమీ కొదువ లేదు, కాబట్టి మాకున్న దానితో మేము తృప్తి చెందుతామని నిన్ను కూడా చూడకుండా నిన్ను ప్రక్కన పెట్టేసి బ్రతుకుతున్నారు. ఒకవేళ అలాంటి జీవితమే నేను కూడా బ్రతుకుతూ ఉంటే, అలాంటి ఆలోచన విధానంలోనే నేను ఉండుంటే, ఆలోచన విధానాన్ని నీవు మార్చయ్యా, నిన్ను చూసే కన్నులు నాకు దయచేయ్యా, లేదా నీ రాజ్యంలో స్థలము సంపాదించుకునే భాగ్యము నాకు ఇవ్వునైనా, అట్టి రీతిగా నన్ను మలుచయ్యా అని నీవు నేను ప్రార్థించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఫిలిప్పి పట్టణస్థులకి ఆయన వారికంటే అతిశయించాల్సిన సందర్భం కనుక వస్తే, వారందరికంటే ఎక్కువగా నేనే అతిశయించవచ్చు అని పౌలు గారు చెప్పాలని అనుకున్నారు. అందుకని ఒకసారి వాళ్ళ స్థితి అంటే వారికి జ్ఞాపకం చేయాలనుకుని కొన్ని మాటలు చెప్పారు. 3వ అధ్యాయంలో ఒకసారి చదవండమ్మా. చాలండి. ఇజ్రాయేలీల ప్రజలు ఆ రోజుల్లో 8వ దినమున సున్నతి పొందేవారు. యేసు ప్రభును కూడా 8వ దినమున యెరూషలేములోని దేవాలయంలోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఇజ్రాయేలీలందరికీ యెహోవా నియమించిన కట్టడ అది పౌలు గారు చేశారు. ఇంకా ఇజ్రాయేలు వంశపు వాడనే బెన్యామీను గోత్రంలో పుట్టాడంట. ఆయన ఏ గోత్రంలో పుట్టాడంట? బెన్యామీను గోత్రంలో పుట్టాడు. బెన్యామీను గోత్రానికి ఉన్న ఆధిక్యత ఏంటో మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇజ్రాయేలీలని పరిపాలించిన మొట్టమొదటి రాజు సౌలు రాజు. ఆయన బెన్యామీను గోత్రానికి చెందినవాడు. అలాంటి గోత్రంలో ఈ పౌలు జన్మించాడు. అది కూడా ఒక ఆధిక్యతే. ఇంకా ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం విషయంలో పరిసయుణ్ణి నేను. ఎందుకన్నాడంటే, మనం బైబిల్లో మీరు క్రొత్త నిబంధనలో మీరు చూసినట్లయితే పరిసయ్యులు, సద్దుకయ్యులు, సుంకరులు ఇవన్నీ మీరు చదివే ఉంటారు కదా. పరిసయ్యుల గురించి ఒక విషయం ఏంటంటే, పరిసయ్యులంట ధర్మశాస్త్రాన్ని పాటించడంలో తూచా తప్పకుండా పాటించేవారు. పరిసయ్యుల్ని ధర్మశాస్త్రాన్ని పాటించే విషయంలో వేలు పెట్టి చూపించేవారు ఎవరు ఉండేవారు కాదు. ఇంకా యూదుల్లో అందరికంటే పరిసయ్యులకి ఎక్కువ పేరు ప్రఖ్యాతలు ఘనతలు ఉండేవట. అందుకనే పరిసయ్యులకి ఒకంత గర్వం. అలాంటి పరిసయ్యులకు చెందినవాడు పౌలు గారు. ఇంకా ధర్మశాస్త్రాన్ని పాటించడానికి మనుషుల్ని ఏం చేసేవాడు? హింసించేవాడు. ఇంకా పౌలు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నోటితో అప్పచెప్పేయగలడు. పిల్లలు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అని చెప్పినట్టు ఆయన ధర్మశాస్త్రాన్ని చెప్పేయగలడు. అంతగా ప్రావీణ్యత పొందినవాడు. ఇంకా అనింద్యుడను అంటే ఎలాంటి నింద లేనివాడిని, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించేవాడిని. కానీ అలాంటి నేనే ఏమనుకుంటున్నాను? ఏవైతే ఈ భూమి మీద నాకు లాభాన్ని కలిగిస్తాయనుకుంటున్నాను, ఏమైతే ఈ భూమి మీద నాకు మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిస్తాయని నేను ఆశపడుతున్నాను, అవన్నింటినీ నేను నా దేవుని కొరకు ఎలా ఎంచుకుంటున్నాను? నష్టముగా ఎంచుకుంటున్నాను అంటున్నారు పౌలు గారు. ఒకసారి అందరూ దేవుని స్తోత్రం చెప్దామా? ఆ రోజుల్లో ఆయనకి ఏమైతే సొసైటీలో ఘనత తీసుకొస్తాయో, సమాజంలో మంచి పేరు గుర్తింపు తీసుకొని వస్తాయో, వాటన్నింటినీ క్రీస్తు కొరకు నష్టముగా ఎంచుకుంటున్నాడంట. ఎందుకో తెలుసా? అవేమీ క్రీస్తుకి అవసరము లేదు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించావో ఆయనకు అవసరం లేదు. ఈ భూమి మీద నువ్వు ఏమి ఆస్తిపాస్తులు కలిగి ఉన్నావో ఆయనకు అవసరం లేదు. ఈ భూమి మీద నీకు ఎలాంటి గుర్తింపు ఉందో ఆయనకు అవసరం లేదు. ఈ భూమి మీద నీవు అధికారివా, అధిపతివా, లేదా 100 మంది పైన నీవు అధికారివా అనేది ఆయన చూడగాని ఆయన చూసేదల్లా నీవు ఆయన కలిగి ఉన్నావా లేదా, ఆయన చెప్పిన
చెప్పినట్లుగా నీవు నడుస్తున్నావా, లేదా ఈ భూమి మీద నీవు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నావా లేదా అన్నది మాత్రమే ఆయన నీలో నాలో చూసేది. అందుకనే పౌలు అంటాడు కదా, ఈ భూమి మీద నాకున్న ఆధిక్యతలన్నింటినీ నేను పెంటగా ఎంచుకున్నాను, నేను చూసేదల్లా నా క్రీస్తుని మాత్రమే. ఈ భూమి మీద మనం కూడా ఎవరిని చూసి అతిశయపడాలి, దేన్ని చూసి అతిశయపడాలి? మనకు అసలు ఏముంది, ఏమి కలిగి ఉన్నామని అతిశయపడాలండి? ఆస్తి అంతస్తులను చూసా కాదు. నీకు ఏమున్నా లేకపోయినా నీవు క్రీస్తుని కలిగి ఉంటే అంతకు మించిన భాగ్యము ఇంకొకటి ఈ భూమి మీద లేదు. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో ఆనందాలు ఉండొచ్చండి, ఎన్నో సంతోషాలు ఉండొచ్చు, కానీ అవేమీ నీ జీవితంలో నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని తీసుకుని రావు. నీ హృదయానికి సంతృప్తిని తీసుకొని రావు. ఏ సంతోషమైనా, ఏ ఆనందమైనా కొంతకాలం మాత్రమే. ఒకవేళ ఇప్పుడు మీరే కూర్చొని పలానా విషయం లేదా పలానా రెస్టారెంట్కి వెళ్తే, లేదా నేను పలానా హాలిడే డెస్టినేషన్కి వెళ్తే నేను చాలా సంతోషంగా ఉంటాను, నా హృదయం అంతా చాలా సంతోషంగా నిండిపోద్ది అని ఒకవేళ అనుకుంటున్నారేమో, లేదా అలాంటి సందర్భాలు మీ జీవితంలో ఉండొచ్చు. ఇక్కడ కూర్చొని ఒకసారి ఆలోచించండి. హౌ లాంగ్ ఇట్ లాస్ట్స్, ఎంతకాలము ఆ సంతోషం ఉంది, ఎన్ని గంటలు ఉంది, ఎన్ని రోజులు ఉంది ఆ సంతోషం మీ జీవితంలో? నువ్వు ఆ స్థలాన్ని నుంచి వచ్చేసినా, లేదా నీ ఫ్రెండ్స్ ఒకవేళ నీకు సంతోషాన్ని కలిగిస్తే నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి నువ్వు వచ్చేసినా నీ సంతోషం ఏమైపోద్ది? ఆటోమేటిక్గా పోతుంది. ఎందుకంటే దట్ ఈజ్ నాట్ లాంగ్ లాస్టింగ్. అది ఎప్పటికీ ఉండేది మాత్రం కాదు. కానీ నీవు నిజంగా దేవుణ్ణి అనుభవించగలిగితే, నిజంగా దేవుని ప్రసన్నతని నీ జీవితంలో అనుభవించడానికి నీవు నేర్చుకుంటే నీలోని సంతోషాన్ని ఎవరు తీసివేయలేరు. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే అది మనుషుల ద్వారా వచ్చేది కాదు, లేదా ఒక స్థలము ద్వారా ఆ సంతోషం, ఆనందం నీకు కలిగి ఉండేది కాదు, లేదా నీవు తినే పదార్థాల ద్వారా సంతోషం, ఆనందం వచ్చేది కాదు. అది దేవుని ద్వారా వచ్చేది. కాబట్టి ఆయన ఎప్పుడు నీ సంతోషాన్ని నీలో నుండి తీసివేయాలని ఇష్టపడే దేవుడు కాదు. కానీ నీవు నేను ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నీవు దేన్ని కలిగి ఉండాలని ఆశపడుతున్నావు, దేని ద్వారా నీ జీవితంలో సంతోషాన్ని సంపాదించాలని అనుకుంటున్నావు, ఈ భూమి మీద నువ్వు ఏమి సంపాదించుకోవాలని అనుకుంటున్నావో నిన్ను నీవే పరిశీలన చేసుకోవాలి. అసలు ఎవరి కోసం ఈ భూమి మీద బ్రతుకుతున్నాం? పౌలు అంటాడు కదా, నా మట్టుకైతే నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను? క్రీస్తు కోసం బ్రతుకుతున్నాం. మనము కూడా ప్రశ్నించుకోవాల్సింది, నేను అసలు దేని కొరకు, ఎవరి కోసం ఈ భూమి మీద బ్రతుకుతున్నాను? 2, అసలు నా పౌరస్థితి ఎక్కడుంది? అక్కడ ఉందా నా పౌరస్థితి? పరలోకంలో నేను పౌరస్థితి సంపాదించుకున్నానా లేదా? 3, నేను ఈ లోకంలో దేన్ని చూసి అతిశయపడుతున్నాను, ఏమి కలిగి ఉన్నానని అతిశయపడుతున్నాను అని మనందరము ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. అందుకనే ఫిలిప్పి పట్టణస్తులు ఈ 3 విషయాలు మర్చిపోయారు. అసలు వాళ్ళు ఈ భూమి మీద ఎందుకు బ్రతుకుతున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు రోమా ప్రభుత్వం కొరకు బ్రతుకుతున్నారు, మేము రోమా సామ్రాజ్యం కొరకు పని చేశాము, మా బ్రతుకు ఎవరిది? రోమా సామ్రాజ్యానిది. వారి కోసం వి సాక్రిఫైస్ అవర్ లైఫ్స్ టు రోమన్ గవర్నమెంట్. మా జీవితాలని రోమా సామ్రాజ్యానికి అర్పించాం. మేము బ్రతికేది రోమా ప్రభుత్వం కొరకు. మేము అతిశయించేది రోమా పౌరసత్వాన్ని బట్టి. 3, మేము కలిగి ఉన్నది రోమా పౌరసత్వం. ఈ 3 విషయాలని చూసుకుని ఫిలిప్పి పట్టణస్థులు అతిశయపడుతున్నప్పుడు పౌలు ఏం చెప్తున్నాడు? నేను బ్రతికేది క్రీస్తు కోసం. నేను కూడా ఈ రోమా సామ్రాజ్య పౌరసత్వాన్ని కలిగి ఉన్నాను, కానీ క్రీస్తు కోసం దాన్ని నేనేం చేస్తున్నాను? వదిలేసుకుంటున్నాను. ఇంకా నేను దేన్ని బట్టి ఆనందపడుతున్నాను? నా పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇంకా నేను దేన్ని బట్టి అతిశయపడుతున్నాను నా జీవితంలో అంటే, నేను క్రీస్తుని కలిగి ఉన్నందుకు అతిశయపడుతున్నానని పౌలు గారు చెప్తున్నారు. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ 3 విషయాలు ఫిలిప్పి పట్టణస్థులు అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఆ 3 విషయాలు కలిగి ఉన్నందుకు వారి జీవితాల్లో చాలా అతిశయపడుతున్నారు. కాబట్టి పౌలు అంటాడు, మీరు అతిశయపడవలసిన విషయాలు ఇవైతే కాదు. మీరు చోటు సంపాదించుకోవాల్సింది రోమా సామ్రాజ్యంలో కాదు, మీ పౌరసత్వం పరలోకంలో సంపాదించుకోవాలి. ఎందుకంటే నేను సంపాదించుకున్నానని పౌలు వారికి చెప్తున్నాడు. పరలోకంలో పౌరసత్వం సంపాదించుకోవడం ఎప్పుడు మొదలు పెట్టాలండి? ఈ భూమి మీద నీవు నేను సజీవంగా ఉండగానే పరలోకంలో స్థలము సిద్ధపరుచుకోవాలి. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకానొక సందర్భంలో శిష్యులు అంటారు కదా, అయ్యా నువ్వున్నావు బాగానే ఉంది, మేము ఎక్కడికి వెళ్ళినా మాకేంటి, అందరూ జనాలు వంగి వంగి దండాలు పెడుతున్నారు, తినడానికి తిండి పెడుతున్నారు, నీతో మా జీవితం సంతోషం ఆనందం, నువ్వు ఇలాగే మాతోనే ఉండు, నువ్వు ఇక ఈ భూమి మీదే ఉండంటే యేసు ప్రభు అంటాడు కదా, నేను వెళ్ళి మీకోసం ఏం చేయాలి? స్థలాన్ని సిద్ధపరచాలి. ఒకవేళ గనక నేను ఇక్కడే ఉండిపోతే మీరు కూడా ఇక్కడే, మీ కాలోకంలో స్థలం ఉండదు. కాబట్టి నేను మీకంటే ముందుగా వెళ్ళి స్థలాన్ని సిద్ధపరచాలి. ఆయన స్థలము సిద్ధపరచాలంటే నీవు నేను ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. నమ్మిన వారందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. అదే విషయాన్ని పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి చెప్తున్నాడు. అదే విషయాన్ని ఈ పరిశుద్ధ గ్రంథము నీకు నాకు చెప్తా ఉంది. మధ్యాహ్న సమయంలో నీవు నేను ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఈ లోకంలో ఎవరి కొరకు బ్రతకాలి? క్రీస్తు కొరకు బ్రతకాలి. పౌలు అంటాడు కదా, నేను పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకున్నాను, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను వెళ్ళిపో అని గెంటేసేవారెవరు లేరు. ఆ స్థానము నాకు పర్మనెంట్, ఎప్పటికీ నేను కలిగి ఉండే స్థానం అని పౌలు చెప్తున్నాడు. ఈ భూమి మీద నువ్వు కలిగి ఉండాల్సింది క్రీస్తుని, ఈ భూమి మీద నువ్వు అతిశయపడాల్సింది క్రీస్తు వలన, క్రీస్తుని చూసి. ఈ భూమి మీద నువ్వు సంపాదించుకోవాల్సింది పరలోక పౌరసత్వం. ఈ 3 మనము చేయాలని ఫిలిప్పీలకు రాసిన పత్రిక ద్వారా పౌలు భక్తుడు ఆనాడు ఫిలిప్పీ సంఘానికి, ఈనాడు మనకి, మన సంఘానికి తెలియచేస్తున్న మాట. అలాగనే దేవుణ్ణి నమ్మి ఆయన ఆరాధించే ప్రతి బిడ్డకు తెలియచేసే మాటలు ఇవి. అట్టి రీతిగా క్రీస్తుని పోలి నడుచుకునే వారిగా, క్రీస్తుని మన జీవితంలో సంపాదించుకునే వారిగా, పరలోక పౌరసత్వాన్ని సంపాదించుకునే బిడ్డలుగా నీవు నేను ఉండేలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.